హైదరాబాద్ పబ్లిక్ స్కూల్ రామంతపూర్ విద్యార్థి నాయకుల నియామకోత్సవాన్ని పురస్కరించుకొని నిర్వహించిన కార్యక్రమంలో విద్యార్థి నాయకుడు కృష్ణ కోవిద్ మరియు విద్యార్థి నాయకురాలిగా కీర్తి కృష్ణజ విద్యార్థుల బృందానికి నాయకత్వం వహించగా, త్రివిధ దళాలకు చెందిన విద్యార్థుల కవాతులో ఈ కార్యక్రమం ప్రారంభం కాగా, ముఖ్య అతిథిగా ఏఐజీ హాస్పిటల్స్ డైరెక్టర్ పద్మశ్రీ పురస్కార గ్రహీత డాక్టర్ జీవి రావు గారు వందన స్వీకారం చేశారు. To be respected is better than to be cheaply popular. The prefectorial team accepts the office of responsibility, trust and honor in exercising their responsibilities and learning to exercise them wisely. They are given the highest opportunity. As the baton of excellence is passed, let this ఎక్స్ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్, లీడర్షిప్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ చాలా కండక్ట్ చేస్తాము. దాంట్లో భాగంగా మంచి స్టూడెంట్స్ని సెలెక్ట్ చేసేసి వాళ్ళకి అనేక కార్యక్రమాల్లో చేసి వాళ్ళలో లీడర్షిప్ క్యారెక్టర్స్ను పెంపొందించడానికి మేము చాలా చేస్తుంటాము. లీడర్షిప్ అనేది ఒక రెస్పాన్సిబిలిటీ, అది ఒక అథారిటీ కాదు. ఆ విషయం చాలామంది పిల్లలకి ఒక 1 year తర్వాత పూర్తిగా తెలుస్తుంది. మా స్కూల్లో చదివిన పిల్లలు చాలామంది బయట మంచి మంచి పొజిషన్స్లో ఉన్నారు. ఈరోజు చీఫ్ గెస్ట్ కూడా డాక్టర్ జీవి రావు గారు ఆయన స్పీచ్లో చెప్పారు, నేను ఈరోజు ఆ ప్లేస్లో ఉన్నానంటే దానికి కారణము మా స్కూల్ అని చెప్పేసి. సో ఇప్పుడు ఈ చిన్నప్పుడు నేర్చుకున్న ఏ కార్యక్రమం అయినా కానీ, ఏ రకమైన క్వాలిటీ కానీ ఎప్పటివరకు లైఫ్ లాంగ్ ఉంటుంది. సో మేము హోలిస్టిక్ డెవలప్మెంట్ కోసము ఇట్లాంటి కార్యక్రమాలు చాలా చేస్తుంటాము. పిల్లలందరికీ మై కంగ్రాచ్యులేషన్స్, దోస్ హు ఆర్ సెలెక్టెడ్ ఫర్ దిస్ ప్రిఫెక్ట్స్. కానీ ఒక ముఖ్యమైన విషయం పిల్లలకు చెప్పదలుచుకున్నాను ఏంటంటే, లీడర్షిప్ అనేది ఒక రెస్పాన్సిబిలిటీ. ఇట్ ఈస్ అథారిటీ కాదు. అథారిటీ ఇస్తాం మేము, కానీ అథారిటీని సింపుల్గా HPS Society teachers, the students for this invitation as the guest of honor for today's ceremony. I think it's truly an humbling experience for me to be standing here as alumni of the school 5 decades back, and I come back to this school as a chief guest receiving the guest of honor. The school has immensely changed over the last 4 decades. We were the first batch of students when we started. We gone through hardship, but they never showed us those hardships, what the principals, teachers have gone through. They showed us the best part of the life, best part of the school, and they made sure that we went through this entire schooling experience very memorably. 5 decades later, principals, teachers, unwavering support to this school, and also by the alumni of the school who have passed out of this school, have supported various causes, and you see the infrastructure of this school, which is on par with any of the major international schools across the globe. Congratulate Principal Mr. Narasimha Reddy for getting